నమస్తే. మీ శివాని ఆంధ్ర వంటల్లో నేను బెల్లం గారెలు చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ బెల్లం, ఇలాచీ పొడి అంటే షుగరు, ఇలాచీ కలిపి నేను చేసుకుంటాను. అదే మీకు చూపిస్తున్నాను. గ్రైండ్ చేశాను. ఆ బెల్లం పాకం పట్టి ఇప్పుడు బెల్లం గారెలు ఎలా చేస్తానో మీకు అన్నీ చూపిస్తాను. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. బెల్లం పాకం పెట్టాను గారెలకి. బెల్లం పాకం ఉడుకుతుంది చూడండి. అది ఉడికిపోతే అది పాకం లైట్‌గా వస్తే చాలు. హెవీ అక్కర్లా. గారెలేస్తాను దాంట్లో ఇలాచీ ఏసి. ఓకే. దాంట్లో డస్ట్ అంతా క్లీన్ చేసుకొని అప్పుడు మళ్ళీ పెడతాను బాండీలో. పాకం వడకట్టేసాను. గ్యాస్‌లో సిమ్‌లో పెట్టాను. కొద్దిగా గెడ్డలు కట్టకుండా లైట్‌గా కొద్దిగా నిమ్మకాయ జిమ్ముతుంది కొద్దిగా ఒక 3, 4 డ్రాప్స్ ఏస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఇలాచీ పౌడర్ ఏస్తున్నాను. ఇలాచీ పంచదారని, ఇలాచీ కలిపిన పౌడరు. కొద్దిగా మీ ఆప్షనల్. నేను కొద్దిగా ఒక్క స్పూను నెయ్యి ఏస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే మానేసేయండి. అదో చాలు, ఎక్కువ వద్దు. అది మరుగుతుంది. మరిగాక గారెలేస్తాను. గారెల పిండి అయిపోయింది అంటానికి అదిగో అలాగా వాటర్లో వేయండి. అలా పైకి వస్తే పర్ఫెక్ట్గా అయినట్టు గారెల పిండి. ఇప్పుడు నేను గారెలు వేసి చూపిస్తాను చూడండి. ఇలాగా పెరుగు పెట్టుకొని ఇక్కడ ఇలా కవర్ పెట్టుకొని ఇవి రౌండ్గా వేసుకుంటాను నేను. అయిపోతున్నాయి గారెలు. ఏగిపోయినాయి, తీస్తున్నాను గారెలు. వేరే వేరే గారెలు. మనకి రంగు వస్తుంది. కొద్ది పెరుగు టచ్ చేసి వేసుకుంటే కలర్ వస్తుంది గారెలు. ఓకే. ఇప్పుడు నేను పాకం గారెలు వేస్తున్నాను. పాకం పట్టాను చూడండి. దీంట్లో వేడి వేడి గారెలు వేస్తున్నాను. వేడి వేసుకుంటేనే ఇది బాగా పీల్చుకుంటుంది చల్లారే కన్నా. వీటిని ఇలా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. వేడి మీద ఉన్న మూలన లాగేసుకుంటాయి గారెలు. అంతే. వేడి వేడి పాకం గారెలు రెడీ.